మీరు చీకట్లో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురం చేయ నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలునై ఉన్నారు. ప్రైజ్ లార్డ్. యూట్యూబ్లో ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరికి మన ప్రియమైన యేసుక్రీస్తు నామములో శుభములు తెలుపుకుంటున్నాను. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు మనం ధ్యానించబోయే అంశము పిలువబడిన వారము. ఈ అంశం కొద్దిసేపు ధ్యానించమని దేవుడు నన్ను ప్రేరేపించారు. అయితే వాక్యం మీ దాకా చేరిందంటే దేవుడు మీరు వాక్యం వినాలని కోరుకుంటున్నాడు కనుక ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా వినండి. వాక్యం మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ కూడా చేయండి. మీ కామెంట్స్ నేను చదువుతాను. ఇక వాక్యంలోకి వెళ్ళిపోదాం. అపోస్తలుడైన పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం చూసినట్లయితే, మీరు చీకట్లో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురం చేయ నిమిత్తం ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలనై ఉన్నారు అంటూ పరిశుద్ధ గ్రంథం సెలవిస్తుంది. ఈ భూమి మీద మనిషి పుట్టి కొంతకాలం బ్రతికి చనిపోతున్నాడంటే అదేదో యాదృచ్ఛికంగా అందరిలా పుట్టాము చనిపోతాము అనుకుంటారు. తండ్రి ద్వారా తల్లి గర్భంలోకి ప్రవేశపెట్టబడే కొన్ని కోట్ల కణాల్లో తల్లి అండము ఒక్క కణాన్ని స్వీకరిస్తుంది. మిగతా కణాలన్నీ చనిపోతాయి. ఆ ఒక్క కణమే మనిషిగా తల్లి గర్భంలో నుండి ఈ భూమి మీద పంపబడుతుంది. చనిపోయిన ఆ కణాలన్నీ కూడా మనలాంటి మనుషులే. అంతమందిలో దేవుడు మనల్ని మాత్రమే ఈ భూమి మీదకు పంపించేది ఆయన కోసమే. అనేక మంది దేవుని పని చేయడాన్ని గురించి నాకు ఇంకా పిలుపు లేదు అని కుంటి సాకులు చెప్తూ అపోహపడుతూ ఉంటారు. మంచి పని చేయడానికి పిలుపు అవసరం లేదు. దేవుడు ఒక మనిషిని ఈ లోకంలోకి పంపిస్తున్నాడంటే దేవుని మనిషిగా ఈ లోకంలో దేవుని పని చేయడానికే తప్ప ఈ లోకంలో సుఖభోగాలు అనుభవించడానికి మాత్రం కాదు. అయితే సాతాను మనిషిని దేవునికి దూరం చేయడానికి ఈ లోకభోగాలకు అలవాటు పడేలా చేస్తుంది. ఈ లోకభోగాలు అలవాటు పడి దేవుని పనిచేయడం ఇష్టం లేక నాకు దేవుని పిలుపు లేదని చెప్పి తప్పించుకుంటూ ఉంటారు జనాలు. ఈ వాక్యాన్ని నిశితంగా గమనించినట్లయితే మన పట్ల దేవుని ప్రణాళిక అర్థమవుతుంది. వాక్యంలో చెప్పబడిన ప్రకారం మనం దేవుని చేత పిలువబడిన వారము. అయితే ఎందు నిమిత్తం పిలువబడిన వారమో అది తెలుసుకోవడం అత్యావశ్యకము. పిలిచిన వానిని గుణాతిశయములను ప్రచురం చేయ నిమిత్తము ఏర్పరచబడిన వారమని బైబిల్ సెలవిస్తుంది. దేవుని గుణాతిశయములు అనగా ముదిమి వచ్చే వరకు ఎత్తుకొను ఆయన ప్రేమ, విస్తారమైన పాపాలను క్షమించే అమితమైన కృప. నిన్న నేడు ఏకరీతిగా ఉన్న దేవుడు ఇలా దేవుని యొక్క విశిష్టమైన గుణాలను ప్రచురం చేయడం అంటే ఒక రకంగా సువార్తను ప్రకటించడమే. అయితే సువార్త ప్రకటించడం 3 విధాలుగా ఉంటుంది. మొదటిగా మనకి మనం సువార్తను ప్రకటించుకోవడం అనగా ప్రతిరోజు దేవుని వాక్యాన్ని చదివి దాన్ని ధ్యానం చేయడం ద్వారా దేవునితో సన్నిహితంగా మెలగడం. ఈ లోకానుసారమైన జీవితం జీవించకుండా అనుదినం దేవుని వాక్యం ద్వారా మనల్ని మనం సరిచేసుకోవడం. రెండవదిగా మన కుటుంబ సభ్యులకు దేవుని సువార్తను ప్రకటించడం అనగా మన ప్రవర్తన ద్వారా సువార్త ప్రకటించడం, వారిని దేవునిలోనికి నడిపించడానికి ప్రయాసపడ్డం. మూడవదిగా ఇతరులకు సువార్తను ప్రకటించడం, మంచి సాక్ష్యం ద్వారా ప్రవర్తన ద్వారా ఇతరులతో దేవుని సువార్తను పంచుకోవడం. ఇలా దేవుని గురించి ప్రకటించడానికి మనం ఏర్పరచబడ్డాం, అందుకే పిలువబడ్డాం. ఎందు నిమిత్తం ఏర్పరచబడతామో ఆ దేవుని ఉద్దేశమును నెరవేర్చి బిడ్డలుగా దేవుని పని చేయడానికి సిద్ధపడి దేవునికి ఇష్టలుగా ఉండడానికి ప్రయత్నిద్దాం. దేవుడు నిన్ను ఈ భూమి మీదకు ఆయన పని నిమిత్తం పంపించాడని నువ్వు నమ్ముతున్నావా? ఒకవేళ నమ్మినట్లయితే ఆయన పని చేయడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా? మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మనం కలుసుకుందాం. అప్పటి వరకు మన దేవుని ప్రేమ, రక్షకుడైన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ మీకును మీ కుటుంబానికి తోడై ఉండును గాక. ఆమేన్.